బనకచెర్ల ప్రాజెక్టు విషయంలో బీఆర్ఎస్ నేతలు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు టీడీపీపై చేసిన వ్యాఖ్యలను ఆదిలాబాద్ నియోజకవర్గ టీడీపీ నేతలు ఖండిస్తున్నారు. గురువారం పట్టణంలోని పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. బీఆర్ఎస్ నేతలు తమ పార్టీ అధినేత చంద్రబాబుపై అవాకులు చవాకులు పేరుతున్నారని మండిపడ్డారు. ఇరు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఒప్పందం కేంద్ర మధ్యవర్తిత్వంతో జరుగుతున్న విషయంలో బాబుపై అనవసర ఆరోపణలు తగవన్నారు. గత 10 ఏళ్ల ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని పాలించిన కేసీఆర్కు ఈ మాత్రం తెలియదా అని ఎద్దేవా చేశారు. పార్టీ అధికారంలో లేక మతి భ్రమించి మాట్లాడుతున్నారని ఆరోపించారు. ఆదిలాబాద్ నియోజకవర్గంలో గతంలో పరిపాలించినటువంటి కేసీఆర్ గారు, కేటీఆర్, హరీష్ రావు ఈ బనకచెర్లపై తమ ఇష్టానుసారంగా ప్రెస్ మీట్లు వేసుకుంటూ తెలుగుదేశం పార్టీపై మా నాయకుడు చంద్రబాబు నాయుడుపై అవాకులు చివాకులు పెరుగుతున్నారు. ఎందుకంటే పరిపాలన సామర్థ్యం లేక నీ ఇష్టానుసారంగా 10 సంవత్సరాలు రాజ్యం వెళ్ళినటువంటి నీవు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల మధ్య కుదిరిన ఒప్పందం కానీ దాంట్లో కేంద్రం మధ్యవర్తిత్వం వహిస్తుంది. కానీ ఆ బనకచెర్ల విషయంలో ప్రతిరోజు వీరు మన తెలుగుదేశం నాయకుడు మా చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడం జరుగుతుంది. పార్టీ లేక మతి భ్రమించి మీ ఇష్టమైన రీతిలో మీరు మాట్లాడడం సమంజసం కాదు. ఎందుకంటే ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకొని ప్రజలకు మేలు చేయాలి. కానీ రూలింగ్ పార్టీ ఉన్నది, అసెంబ్లీ ఉన్నది, అక్కడ మాట్లాడి ప్రజల యొక్క ఎన్నుకున్నారు కాబట్టి ప్రజలు వాళ్ళ తీర్పునకు అనుకూలంగా